ఇగో నొల్ల గ్లోబల్ సమ్మిట్ గురించి ముచ్చట మాట్లాడుకుంటా మన రేవంత్ అన్న ఏమన్నాడు? ఆకాశం అంత పందిర్లు, తుమ్మాకంత ఇస్తార్లు, తూమెడు తూమెడు బియ్యము, సాంబార్లు అని చెప్పేసి మాట్లాడిండు కదా. అదంతా కాదు గాని అంతకంటే పెద్ద ముచ్చట ఏం చెప్పాలనంటే, ఇక్కడున్న మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ రోడ్డుకు ట్రంప్ రోడ్డు అని పేరు పెడతా అని అన్నాడు కదా. ఇక ఆ ట్రంప్ రోడ్డు అని పేరు పెడతా అన్నదానికి మన హరీష్ అన్న కౌంటర్ ఇచ్చిండు. ఎట్లా కౌంటర్ ఇచ్చిండ్రో మీరు చూడండి. అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది, అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి, మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసింది ట్రంప్? ఇలా మన పిల్లలు, హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి, బేడీలేసి, మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటోడు మన నోటుబుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే, జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమైంది.